నా పేరు ముంజాల భిక్షపత్ గౌడ్, ములుగు జిల్లా సహన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని, ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్, మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్. ఈ నెల 27వ తారీఖున జరగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు 27న జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న పట్టభద్రుల అభ్యర్థి పోటీ చేస్తున్నారు. వారికి ములుగు జిల్లాలో ఉన్న 10,000 చిలుక ఉన్న ఓట్లు, అమూల్యమైన ఓట్లు వేసి తీర్మార్ మల్లన్న గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తీర్మార్ మల్లన్నకు మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తీర్మార్ మల్లన్న వాస్తవం చెప్పాలంటే గతంలో ఎన్నో అరెస్టులు, కేసులు, జైలు జీవితం కూడా గడిపిండు. చెర్లపల్లి జైలు, చంచలగూడ జైలుకు పోయిండు. 100 రోజులకు ఎక్కువ రోజులు ఉన్నాయి. ఆయన ఆఫీస్ మీద కూడా దాడి చేసాడు. తీర్మార్ మల్లన్న ఆఫీస్ కార్యాలయం మీద దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. అంత నిత్య నిర్బంధం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసింది. అంతా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు. ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు నిద్రపోయిన శబ్దం చేసిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి తీర్మార్ మల్లన్న. తీర్మానంలో ప్రశ్నించే గొంతుగా, తీర్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుగా, మేధావి, ప్రపంచానికే ప్రశ్నించే గొంతుగా తయారైన వ్యక్తి తీర్మార్ మల్లన్న. అధైర్యపడలేదు. ధైర్యంగా అరెస్టులు, కేసులు, ఆయన మీద దాడి చేసిళ్ళు. ఇక్కడ ములలో కూడా కిషన్ ఇక్కడ మనం ఇక్కడ కార్యదర్శులు సమ్మె చేస్తున్న సందర్భంలో మద్దతు పోతే వాళ్ళ మీద కూడా టీఆర్ఎస్ నాయకులు దాడి చేసిన చరిత్ర ఉన్నది. ఇక్కడ అంటే విషయం చెప్తున్నా, గత ప్రభుత్వాలు ఎక్కడ తీర్మార్ టీం సభ్యులు ఉంటే వాళ్ళ మీద దాడి చేసింది. ములుగు జిల్లాలో కూడా కిషన్ మీద దాడి చేసింది, వాళ్ళ సభ్యుల మీద దాడి చేసింది. ఇక్కడ అంటే ప్రశ్నిస్తున్న సందర్భంలో ఏంటంటే ప్రభుత్వాలపై చేస్తున్న అరచకాల మీద, ప్రభుత్వాలు చేస్తున్న సమస్య వాళ్ళ మీద విమర్శిస్తే వీళ్ళు దాడులు చేసేది. అంటే ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కోవాలి. స్వేచ్ఛ, స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, అణచివేసిలు. అంత పెద్ద తీర్మార్ మల్లన్న ఉద్యమాలు చేసిండు. కాబట్టి తీర్మార్ మల్లన్నకు తెలంగాణ జనసమితి మద్దతు ఇస్తున్నది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇలా అన్ని రకాల వర్గాల ప్రజలు మద్దతు ఇస్తున్నారు. మేధావులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీఆర్టీయు, సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలు కూడా ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తున్నారు. ప్రజా సంఘాలు, ప్రజలు, నిరుద్యోగులు, ప్రైవేటు ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ జనసమితితో సహా తీర్మార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. మనం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా తీర్మార్ మల్లన్నకు ఓట్లేసి, అమూల్యమైన ఓట్లేసి 27న జరిగే సీరియల్ 2 2వ నెంబరు, ఫస్ట్ కాక 2వ నెంబరు ఓటు తీర్మార్ మల్లన్న ఓటు వేసి ములుగు జిల్లా పట్టభద్రులను ఓటేసి గెలిపించకూడుతున్నాయి. ఎందుకంటే అతను చేసిన ఉద్యమం మామూలుది కాదు. ములుగు జిల్లా ఉద్యమం కూడా మద్దతు ఇచ్చిండు. ములుగు జిల్లా ఉద్యమం, ములుగు ప్రాంత సమస్యలపైన మాట్లాడే చరిత్రలో తీర్మార్ మల్లన్నకే ఉన్నది. అంటే నాకు అనుభవం, నేను తీర్మార్ మల్లన్నకు నాకు పరిచయం ఉన్న వ్యక్తి కూడా. తీర్మార్ మల్లన్న నేను ఎప్పుడు అడిగినా కూడా మా సమస్యలకు వెంటే తప్పకుండా ఈ సమస్యలు న్యాయమరెడ్డి మళ్ళీ పరిశీలించాలని విజ్ఞప్తి చేసిన వ్యక్తి అంటే తీర్మార్ మల్లన్న. మా ములుగు ప్రాంత జిల్లాలో జిల్లా రణాలు దాంట్లో కూడా ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి అంటే తీర్మార్ మల్లన్న. మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో తీర్మార్ మల్లన్న మంత్రి సీతక్క గెలుపులో కూడా ప్రముఖ పాత్ర పోషించి ఇక్కడికి అక్కకు మద్దతుగా, సీతక్కకు మద్దతుగా ములుగు ప్రాంతానికి రావడం జరిగింది. తీర్మార్ మల్లన్న మరి సీతక్క గారి ఆధ్వర్యంలో తప్పకుండా పట్టభద్రులందరూ మీద నేను ఒకటి నీ గ్రాడ్యుయేట్ కాబట్టి నేను కూడా ఓటర్ని కాబట్టి చెప్తున్నా. మన గ్రాడ్యుయేషన్ అందరూ తెలుగులో కాబట్టి ప్రశ్నించే గొంతుగా మాట్లాడే వ్యక్తి కాబట్టి, మన సమస్యలు చేసే విధంగా కృషి చేసే వ్యక్తి కాబట్టి ప్రశ్నించే గొంతుగా తీర్మార్ మల్లన్నకు తప్పకుండా ఓటేసి పట్టభద్రులు న్యాయంగా సీరియల్ నెంబర్ 2 రెండో ఓటు వేసి సీరియల్ నెంబర్ 2 మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తీర్మార్ మల్లన్నను గెలిపించాలని ముంజాల భిక్షపత్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.